హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ రెసిపీని చూడబోతున్నాం. బెండకాయ పులుసు. బెండకాయ పులుసే కదా అనుకోకండి. నా స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటారు. అంత రుచిగా వస్తుంది. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేయటం వల్ల అంత రుచి వస్తుంది. అదేంటో వీడియో మధ్యలో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బెండకాయ పులుసు చేయాలంటే కావాల్సింది బెండకాయలు. ఇలా బెండకాయలు అన్నీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి, తడి లేకుండా వెట్ క్లాత్‌తో క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బెండకాయ పులుసుకి ముక్కలు ఈ సైజు ఉంటే బావుంటుంది. కనీసం 1 ఇంచ్ వరకు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ పులుసు చేసుకోవాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వెల్లిపాయలు, ఉల్లిగడ్డలు, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. అలాగే పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా వాష్ చేసి ఒక 20 నిమిషాల పాటు ఇలా నీళ్ళల్లో వేసి ఒక పక్కన నానబెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ బెండకాయ పులుసుకి ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అలాగే 2 లేదా 3 రెడ్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. రెడ్ చిల్లీస్ వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత లైట్‌గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు, గ్రీన్ చిల్లీస్ అనేది ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. లైట్‌గా వేగితే సరిపోతుంది. ఉల్లిగడ్డ బాగా మగ్గిన తర్వాత 4 లేదా 5 వెల్లిపాయలని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి కూడా లైట్‌గా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోండి. ఇలా బెండకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇలా చేశారంటే బెండకాయ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు అన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాన్ పైన మూత పెట్టి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకోండి. పులుసు కూరల్లో ఎప్పుడైనా సరే కల్లుప్పు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. కాబట్టి కల్లుప్పునే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పాన్ పైన మూత పెట్టి 2 నిమిషాల పాటు ముక్కల్ని మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసం అంతా కూడా ఒక గిన్నెలో తీసుకోండి. పల్ప్ లేకుండా రసాన్నే ఇందులో వేసుకోండి. మీకు చింతపండు కొత్తదైతే పులుపు ఎక్కువగా ఉంటుంది. పాతదైతే పులుపు తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మీకు పులుపు ఎక్కువగా ఉన్నట్టయితే వాటర్ అనేది యాడ్ చేయండి. నో ప్రాబ్లమ్. పులుపు తక్కువగా ఉన్నట్టయితే కొంచెం చింతపండుని ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. సాల్ట్ అనేది ముందే వేసాం కాబట్టి ఇప్పుడు వేయడం లేదు. సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే ఇప్పుడు వేసుకోండి. నో ప్రాబ్లమ్. కొంతమంది ఈ టైంలో బెల్లం కూడా వేస్తుంటారు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. బెండకాయ రెసిపీ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ, బెండకాయ పులుసు. ముఖ్యంగా ఈ బెండకాయ పులుసు చేసుకునేటప్పుడు అన్నంలోకి కొద్దిగా పప్పు, ఈ బెండకాయ పులుసు వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా ఛానల్ పేజ్‌లో బెండకాయ ఫ్రై రెసిపీ కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే బెండకాయ టొమాటో కర్రీ కూడా ఉంది. దాన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేయండి.
ఇలా ఉడికిన తర్వాత ఇందులోని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేయండి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చివరిగా మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ బావుంటుంది. నేనైతే వేయడం లేదు. మీకు కావాలి అంటే వేసుకోండి. బెండకాయ పులుసులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పాను కదండీ! అది ఇదే నిమ్మకాయ. ఒక నిమ్మకాయని చివరిగా ఇందులో పిండండి. నిమ్మరసం వేయటం వల్ల బెండకాయ పులుసు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరే వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది. ఇంతేనండి మన బెండకాయ పులుసు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.